తెలంగాణలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? ఆన్లైన్ కోచింగ్ కోసం ఎదురు చూస్తున్నారా? తెలంగాణ టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2 కోసం అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే నూతన సిలబస్ ఆధారంగా బెస్ట్ క్వాలిటీ కంటెంట్ తో పూర్తి సిలబస్ ని కంప్లీట్ చేసి మీ ఇగురన్ టీవీ యాప్ లో ఆన్లైన్ క్లాసులు అందిస్తుంది మీ ఇగురన్ టీవీ. మీరు చేయవలసింది గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇగురన్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన కోర్స్ ని ఎంచుకోండి. తెలంగాణలో ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమైతే మీ లక్ష్య సాధన కోసం బాటలు వేస్తుంది మీ ఇగురన్ టీవీ. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 8121484822. నమస్తే అండి, నేను మీ కాపిల్ల నరేష్. ఇగురన్ టీవీకి స్వాగతం. ఈ రోజు నుంచి సైకాలజీ తెలుగుకు సంబంధించినటువంటి టెట్ క్లాసెస్ అనేది చెప్పుకుందాం. అందులో భాగంగా ప్రధానంగా ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, గతంలో అడిగినటువంటివి అండ్ ఇప్పుడు రాబోయేటువంటి ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రశ్నలను ప్రిపేర్ అయితే బాగుంటుందనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రశ్నలకు సంబంధించినటువంటివి ఒక్కొక్క ప్రశ్నను అడుగుతాను, ఆప్షన్స్ ఇస్తాను. ఎంసీక్యూస్ అనేటివి ప్రతిరోజు మనం వీడియోల రూపకంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఈరోజు టాపిక్లోకి వెళ్తే మొదటి ప్రశ్న, పర్సోనలైట్ ఈ భాషా పదం. పర్సోనలైట్ ఈ భాషా పదం ఏ ఫ్రెంచ్ భాష, బి గ్రీకు, సి లాటిన్, డి ఇంగ్లీష్. మీరు ఏదనుకుంటున్నారు? పర్సోనలైట్ అనేది ఏ భాషకు చెందింది? ఫ్రెంచా, లాటినా, గ్రీక్ అనుకుంటున్నారా, ఇంగ్లీష్ అనుకుంటున్నారా? ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి ఈ ఆన్సరు 10 సెకండ్స్లో చూసినట్లయితే ఇట్లాంటివి మనకు సింపుల్గానే ఉంటాయి కానీ అడిగే అవకాశాలు ఉంటాయి. సో ది ఆన్సర్ ఈజ్ ఫ్రెంచ్. ఫ్రెంచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్తే, పర్సోనాలిస్ అనే పదం ఈ భాషకు చెందింది. లాటిన్, గ్రీకు, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్. మీరు ఏదనుకుంటున్నారు? పర్సోనాలిస్ అనే పదం ఏ భాషకు చెందినటువంటి పదం? పర్సోనాలిస్, ఇంతకుముందుకు దీనికి తేడా ఉంటుంది చూడండి. లాటిన్ భాషనా, గ్రీకు భాషనా, ఫ్రెంచ్ భాషనా, ఇంగ్లీష్ భాషనా? ఇంగ్లీష్గా గుడితిరిగా ఉండాలి. ఏ భాష అనుకుంటున్నారు ఒకసారి చెప్పండి కామెంట్లో. ఎస్, మీరు అనుకున్నట్టుగా లాటిన్ భాష ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, పర్సోనా అనేది ఈ భాషా పదం. పర్సోనా ఏ గ్రీకు, బి లాటిన్, సి జర్మన్, డి ఇంగ్లీష్. పర్సోనా అనేది ఈ భాషా పదం ఏ భాషకు చెందింది? గ్రీకు, జర్మన్, లాటిన్, ఇంగ్లీష్. ఏ భాష? లాటిన్ భాష. ఓకే, క్లియర్ ఇక్కడికి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు గతంలో అడిగిండు కాబట్టి కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాలుగో ప్రశ్నకు వస్తే, వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులను మూర్తిమత్వం అంటారు. ఇది అన్నది ఎవరు? ఆల్ఫోర్డా, ఐసింక్, క్యాటిల్ అండ్ సిగ్మండ్ ఫ్రాయిడ్. వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అన్నారు. ఇక్కడ కీ పాయింట్స్ ఏంటంటే సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులు. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారని తెలిపినటువంటి శాస్త్రవేత్త ఆల్ఫోర్టా, ఐసెంకా, క్యాటిలా, ఫ్రాయిడా? ఎవరన్నారు? ది ఆన్సర్ ఈజ్ వితిన్ 10 సెకండ్స్లో. 10 సెకండ్స్లో ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. ఇది ఇంపార్టెంట్. ఐసెంక్. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? ఐసెంక్. ఇక ఐదవ ప్రశ్నకి వెళ్తే, మూర్తిమత్వానికి సంబంధించి సమగ్రమైన నిర్వచనాన్ని ఇచ్చిన శాస్త్రవేత్త. ఏ ఆల్బర్ట్, బి క్యాటిల్, సి ఎరిక్సన్, డి ఫ్రాయిడ్. మూర్తిమత్వానికి సంబంధించి సమగ్రమైన నిర్వచనాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే సమగ్రమైన నిర్వచనం. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే సమగ్రమైన నిర్వచనం. ఇది కీవర్డ్.
ఇది ఇక్కడ మళ్ళీ వేరే దాంట్లో రాదు, సైకాలజీలో చూసుకోవాల్సింది కీవర్డ్సే. సో ఒకసారి చూసినట్లయితే ఇది ఎవరు అన్నారు మరి? 10 సెకండ్లలో ఒకసారి చెప్పండి. మీరు ఎంత చదివినా కూడా ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు కొంత రిమైండ్ అవుతుంది. ఆల్బర్ట్ అన్నాడు. ఎవరన్నారు? ఆల్బర్ట్. నెక్స్ట్ ప్రశ్న 6వది. మనిషి పరిసరాలలో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే ప్రత్యేకమైన, అనువైన, విస్తృతమైన శారీరక మానసిక రీతులనే మూర్తిమత్వం అంటారు అని చెప్పింది ఎవరు? ఆల్ఫోర్ట్, కేటిల్, ఎరిక్సన్, ఫ్రాయిడ్. ఇక్కడ చూడండి, మనిషి పరిసరాలలో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే ప్రత్యేకమైనటువంటి, అనువైనటువంటి, విస్తృతమైనటువంటి శారీరక మానసిక రీతులనే మూర్తిమత్వం అంటారని చెప్పింది. ఇక్కడ ఏ ఆల్ఫోర్టా, బి కేటిలా, సి ఎరిక్సనా, డి ఫ్రాయిడా? ఎవరనుకుంటున్నారు? ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే ప్రత్యేకమైనటువంటి, అనువైనటువంటి, విస్తృతమైనటువంటి శారీరక మానసిక రీతులు. ఆల్ఫోర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ ఆల్ఫోర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక 7వ ప్రశ్నకి వెళ్తే, మూర్తిమత్వం ఒక సంపూర్ణమైన, సమగ్రమైన వ్యవస్థ. మూర్తిమత్వం అనేది ఒక సంపూర్ణమైన, సమగ్రమైన వ్యవస్థ అన్నది లెనిన్, ఆల్ఫోర్డ్, కేటిల్, ఐసెంక్. ఈ నలుగురిలో ఎవరన్నారు? మూర్తిమత్వం ఒక సంపూర్ణమైన, సమగ్రమైన వ్యవస్థ, సంపూర్ణంగా ఉండేటువంటి సమగ్రమైనటువంటి వ్యవస్థ అని అన్నది ఎవరు? లెనిన్. లెనిన్ ఏమన్నాడు? మూర్తిమత్వం అనేది ఒక సంపూర్ణమైన, సమగ్రమైనటువంటి వ్యవస్థ అని చెప్పిండు ఈ లెనిన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే, ఒక వ్యక్తి తన జీవితంలో అధిక సమయాల్లో వ్యక్తం చేసే తనదైన శైలిలోని ప్రత్యేక ప్రవర్తనా తీరును వ్యవస్థీకరించి నిర్ధారణ చేసేందుకు సహకరించే వ్యక్తిలోని శారీరక, మనస్తత్వ అంశాల వ్యవస్థల సమూహమే మూర్తిమత్వం అన్నది. ఇది కొద్దిగా పెద్దగా ఉన్నది. డేషియల్, వాట్సన్, కింబాల్ యంగ్, ఆల్ఫోర్డ్. ఎవరన్నారు చెప్పండి. వ్యక్తి తన జీవితకాలంలో అధిక సమయాల్లో వ్యక్తం చేసే తనదైన శైలిలోని ప్రత్యేక ప్రవర్తనా తీరు అంటే అధిక సమయాలలో ఎక్కువసార్లు వ్యక్తం చేసే అటువంటిది అని అర్థం. ప్రవర్తనా తీరును వ్యవస్థీకరించి నిర్ధారణ చేసుకునేందుకు సహకరించే వ్యక్తిలోని శారీరక, మనస్తత్వ అంశాల వ్యవస్థ సమూహమే మూర్తిమత్వం అన్నారు. ఎవరన్నారు? కింబాల్ యంగ్ అన్నాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? కింబాల్ యంగ్. పేరు పెద్దగానే ఉన్నది, స్టేట్మెంట్ పెద్దగానే ఉన్నది. చిన్న లాజిక్ అన్నమాట. దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం అని పేర్కొన్నది. ఎవరు? ఆప్షన్ ఏ డేషియల్, ఆప్షన్ బి వాట్సన్, ఆప్షన్ సి యంగ్, ఆప్షన్ డి ఎరిక్సన్. ఎవరు అనుకుంటున్నారు? దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యేటువంటి విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయం. విశ్వసనీయమైన అంటే చెప్పకుండా, అంటే బయటకు తెలియడానికి అవకాశం లేనటువంటి విశ్వసనీయమైనటువంటి క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం అని చెప్పింది. ఇదే ఇందులో కీవర్డ్. ఎవరన్నారు అంటే వాట్సన్ అన్నాడు. ఎవరన్నారు? వాట్సన్ అన్నాడు ఈ స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10వ ప్రశ్న. వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వం అంటారు అని అన్నది ఎవరు? డేషియల్, పావ్లోవ్, కేటిల్, బార్లే. డేషియల్, పావ్లోవ్, కేటిల్, బార్లే. ఎవరన్నారు ఈ స్టేట్మెంటు? వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును, దేనిని? సాంఘిక సర్దుబాటును ఇక్కడ విశదపరిచేటువంటి పరిపూర్ణమైన ప్రవర్తన. సాంఘిక సర్దుబాటును విశదపరిచేటువంటి ప్రవర్తనా రీతులను మూర్తిమత్వం అంటుందని చెప్పింది ఎవరు? డేషియల్ చెప్పిండు. డేషియల్ ఏమన్నాడు? సాంఘిక సర్దుబాటును విశదపరిచేటువంటి పరిపూర్ణ ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వం అంటారు అని చెప్పిండు. ఇక 11వ ప్రశ్నకి వెళ్తే,
మూర్తిమత్వానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఇక్కడ నెగిటివ్ ప్రశ్న. సరికానిది, ఇది గతిశీలమైనది కాదు, ఇది సర్వలక్షణాల సమ్మేళనం, దీనిని మాపనం చేయలేము, సహజ సిద్ధమైనదే కాకుండా అభ్యసన లబ్ధం కూడా అయి ఉంటుంది. చూడండి, ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇచ్చిండు. ప్రశ్న ఏంటి ఇక్కడ చూడండి, సరికాని అంశాన్ని గుర్తించండి. అంటే సరైనదైతే వదిలేయాలి, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ లేదు అని అనిపించిన దాన్ని మనం ఆన్సర్గా పరిగణించాల్సి ఉంటుంది. సో ఒకసారి చూద్దాం మరి ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనేది. ఒకసారి ఇది గతిశీలమైనది కాదు, ఇది సర్వలక్షణాల సమ్మేళనము, దీనిని మాపనం చేయలేము, సహజ సిద్ధమైనదే కాకుండా అభ్యసన లబ్ధం కూడా అయి ఉంటుంది అని అన్నాడు. మరి నిజమా అంటే చూడండి, ఇది మాపనం చేయలేము అంటే నిజమే. ఇది సర్వలక్షణాల సమ్మేళనం, మనస్సులో ఉండేటువంటి శారీరకమైన మానసికమైనటువంటి లక్షణాలన్నింటినీ కలిపితేనే మూర్తిమత్వం అంటారు కొంతమంది. ఒక్కొక్కరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. దానికి పర్ఫెక్ట్గా మూర్తిమత్వం అంటే ఇది అని చెప్పేసి చెప్పలేం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అన్నారని మాత్రమే చెప్పగలుగుతాం. అందుకే ఇది గతిశీలమైనది కాదు అనేది, ఇది గతిశీలమైనదే కాబట్టి ఇక్కడ సరికాని అంశాన్ని ఎన్నుకోమన్నాడు కాబట్టి మనం దీన్ని ఎన్నుకుంటాం. నెక్స్ట్ 12వ ప్రశ్నకి వెళ్తే, ఈ కింది వానిలో రూప సిద్ధాంతానికి చెందినవారు హిప్పోక్రటిస్, క్రెష్మర్, షెల్డన్, ఆల్ఫోర్డ్. రూప సిద్ధాంతానికి చెందని వారు, ఇది కూడా నెగిటివ్ క్వశ్చనే. రూప సిద్ధాంతం అదే మరి క్వశ్చన్కి ఇట్లా వచ్చింది ఏందని చెప్తున్నా. రూప సిద్ధాంతానికి చెందని వారు. ఒకసారి చూడండి, ఈ 4 ఎవరు కాదు అని. ఎవరు కాదు? ఆల్ఫోర్డ్ అనే అతను ఈ రూప సిద్ధాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఈ ముగ్గురికి ఈ రూప సిద్ధాంతంతో సంబంధం ఉంటుంది. ప్రశ్నను కరెక్ట్ చదవాలి. 13వ ప్రశ్న, కింది వానిలో లక్షణాంశ సిద్ధాంతం కాటిల్ సిద్ధాంతమా, కెష్మర్ సిద్ధాంతమా, సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతమా, ఎరిక్సన్ సిద్ధాంతమా? ఏ సిద్ధాంతం అవుతుంది? లక్షణాంశ సిద్ధాంతం. కాటిల్ సిద్ధాంతం అవుతుంది. 14వది, వ్యక్తిలో సహజ సిద్ధంగా ఏర్పడి దాదాపు స్థిరంగా ఉండే లక్షణాలను ఆధారంగా చేసుకొని ఏర్పడిన సిద్ధాంతాలు. ఇక్కడ చూడండి, సహజంగా ఏర్పడతాయి, స్థిరంగా ఉంటాయి అంటే పోవన్నమాట. ఇక సహజంగా ఏర్పడి స్థిరంగా ఉండేటువంటి లక్షణాలను ఆధారంగా చేసుకొని ఏర్పడే సిద్ధాంతాలు రూప సిద్ధాంతాలు, లక్షణాంశ సిద్ధాంతాలు, నిర్మితి సిద్ధాంతాలు, రూప లక్షణాంశ సిద్ధాంతాలు. ఇక్కడ మనం ఏ స్టేట్మెంట్ చూసినా సైకాలజీలో దాని అంతరంగంగా అంటే లోతుగా ఆలోచిస్తే ఫైనల్గా ఒక స్టేట్మెంట్కి వచ్చేదాన్ని మాత్రమే చూడాలి. ఇక్కడ చూడండి, వ్యక్తిలో సహజ సిద్ధంగా ఏర్పడి దాదాపు స్థిరంగా ఉండే లక్షణాలను, అంటే దాదాపు స్థిరంగా ఉంటాయి, స్థిరంగా అంటే ఎప్పటికీ అన్నమాట, సహజ సిద్ధంగా ఏర్పడతాయి. అంటే ఇక్కడ మనకి ఇవి రెండే వాడాలి, చూసుకోవాలి. సహజ సిద్ధంగా ఏర్పడి స్థిరంగా ఉండేటువంటివి ఏవి అంటే వాటితో ఏర్పడేటువంటి సిద్ధాంతాలు ఏవి? లక్షణాంశ సిద్ధాంతాలు. ఏ సిద్ధాంతాలు? లక్షణాంశ సిద్ధాంతాలు. ఇక నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తే, వ్యక్తి సమగ్ర స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సిద్ధాంతాలు. రూప సిద్ధాంతాలు, నిర్మితి సిద్ధాంతాలు, లక్షణాంశ సిద్ధాంతాలు, రూప లక్షణాంశ సిద్ధాంతాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ కీవర్డ్ ఏంటంటే సమగ్ర స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించినటువంటి సిద్ధాంతాలు ఏవి? సమగ్ర స్వరూపం అంటే టోటల్ అన్నట్టు. సో ఏదవుతుంది 4 నిర్మితి సిద్ధాంతాలు. స్వరూపం, సమగ్ర స్వరూపం అంటే నిర్మితి సిద్ధాంతాల కిందకు వస్తుంది. కింది వానిలో సరికానిది. 4 స్టేట్మెంట్లు కరెక్ట్ చదవండి. వ్యక్తి ఆకారాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సిద్ధాంతాలు రూప సిద్ధాంతాలు.
వ్యక్తిలో అభ్యసన వల్ల ఏర్పడే అలవాట్ల ఆధారంగా ఆల్ఫోర్డ్ సిద్ధాంతం రూపొందించింది. వ్యక్తిలో దాదాపు స్థిరంగా ఉండే సహజ సిద్ధమైన లక్షణాలను ఆధారంగా చేసుకొని లక్షణాంశ సిద్ధాంతాలు రూపొందాయి. వ్యక్తి సమగ్ర మూర్తిమత్వంగా భావించి రూపొందించినటువంటి నిర్మితి సిద్ధాంతాలు. ఇక్కడ 4 స్టేట్మెంట్లు అనేవి ఉన్నాయి చూడండి. ఒకటి రూప సిద్ధాంతాల నిర్వచనం, ఒకటి ఆల్ఫోర్డ్ సిద్ధాంతాల నిర్వచనం, ఒకటేమో లక్షణాంశ సిద్ధాంతాల నిర్వచనం, ఇంకొకటి నిర్మితి సిద్ధాంతాల నిర్వచనం. ఇక్కడ మనకు ప్రశ్న ఏమిచ్చిండు? సరికానిది అని అన్నాడు. చూసారా, అంటే ప్రశ్నలు అడిగేటప్పుడు ఈ 4టికి సంబంధించినటువంటిది పర్ఫెక్ట్గా చదివితేనే కానిది ఏది అనేది మనము చెప్పగలుగుతాం. అందుకే ఈ క్వశ్చన్ పిక్ చేయడం జరిగింది. వ్యక్తి ఆకారాన్ని దృష్టిలో ఉంచుకునేది రూప సిద్ధాంతాలు అన్నాడు. వ్యక్తిలో అభ్యసన వల్ల ఏర్పడేది దాని గురించి వివరించేది ఆల్ఫోర్డ్ అన్నాడు. వ్యక్తిలో దాదాపు స్థిరంగా సహజ సిద్ధమైన లక్షణాలను ఆధారంగా చేసుకుని ఇంతకుముందు చెప్పినట్టుగా అది లక్షణాంశ సిద్ధాంతాలు అన్నాడు. వ్యక్తి సమగ్ర మూర్తిమత్వంగా భావించి రూపొందించేది నిర్మితి సిద్ధాంతాలు అన్నాడు. ఇందులో ఏది తప్పుగా ఉన్నది అంటే మనకి ఈ రెండవది తప్పుగా ఉన్నది. ఈ 3 కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఈ 3 స్టేట్మెంట్లు కరెక్టే. ఇది వ్యక్తిలో అభ్యసన వల్ల ఏర్పడే అలవాట్ల ఆధారంగా ఆల్ఫోర్డ్ సిద్ధాంతం రూపొందించింది అనేది తప్పు స్టేట్మెంట్ అనమాట. సో ఈ విధంగా మనం కరెక్ట్ చదివినప్పుడు, కరెక్ట్ చదివినయాన్ని గుర్తుంచుకున్నప్పుడు తప్పు ఏది అనేది గుర్తుపట్టచ్చు. ఇక 17 ప్రశ్నలకు వెళ్తే, హిపోక్రటీస్ వర్గీకరణలో పేర్కొనని రకం. ఇక ఔత్సాహికులు, విషణ్ణువులు, ప్రాంశుకాయలు, శ్లేష్మ ప్రకృతి గలవారు. ఇక్కడ చూడండి, హిపోక్రటీసు వర్గీకరణ చేసినప్పుడు ఆ వర్గీకరణలో ఈ వ్యక్తులను పేర్కొనలేదట. అంటే పేర్కొనని రకము అని అంటే పేర్కొన్న వాళ్ళు ఎవరు అనేది తెలియాలి. అంటే అందులో ఈయన వర్గీకరించింది ఏ రకంగా అనేది ఫస్ట్ తెలియాలి. సో ఎవరిని అంటే చూడండి, ప్రాంశుకాయలు అనేది ఈయన వర్గీకరణలో ఉండదు. ఔత్సాహికులు ఉంటారు, విషణ్ణువులు ఉంటారు, శ్లేష్మ ప్రకృతి గలవారు ఉంటారు, కానీ ప్రాంశుకాయలు అనేవారు ఉండరు. మీరు పర్ఫెక్ట్గా చదివిరా లేదా అనేది ఈ టెస్ట్ ద్వారా కొంత అవగాహన వస్తుంది. ఇంకా ఏ మేరకు చదవాలి అనేది మీకు తెలిసిపోతుంది. అందుకొరకే టెస్ట్ డైలీ టెస్ట్ ఉంటుంది. 18 హిపోక్రటీస్ వర్గీకరణ ప్రకారం రక్తం అధికంగా ఉండేవారు ఎవరు? హిపోక్రటీస్ వర్గీకరణ ప్రకారం రక్తం అధికంగా ఉండేటోళ్ళు ఔత్సాహికుల, విషణ్ణువుల, పైత్య ప్రకృతి గలవారా, శ్లేష్మ ప్రకృతి గలవారా? ఎవరు అనుకుంటున్నారు? మీరు చదివిన దాంట్లో ఇక్కడ చూడండి, పైత్య ప్రకృతి గలవారు, శ్లేష్మ ప్రకృతి గలవారు, విషణ్ణువులు, ఔత్సాహికులు. ఈ విధంగా ఉంది. ఏది కరెక్టు? ఔత్సాహికులు అనేది కరెక్టు. పైత్య అంటే మన తెలంగాణ భాషలో వాడతారు కొంతమంది. అవరా పోరానికి పైత్యమారా చెప్పినట్టు ఇంటలేడు అంటే ఏది పడితే అది చేసేటోడు అన్నట్టు. అంటే సైకలాజికల్గా తెలియకుండా మన నిత్య జీవితంలో కొన్ని పదాలు అనేవి వాడుకలో ఉంటాయండి. సో అట్లా కొన్నిటి నిత్య జీవితానికి అన్వయం చేసుకుంటూ చదివితే ఈజీగా గుర్తుంచుకుంటాం మనం. ఔత్సాహికులు అనేది కరెక్ట్ ఆన్సర్. ఔత్సాహికులు అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. ఇది 19వ ప్రశ్న, పైత్య ప్రవృత్తి గలవారు. అగో నేను అంటున్నా వచ్చింది. సంతోషంగా ఉంటారు, కోపశీలులు, నిరాశావాదులు, ఉద్వేగాల పరంగా బలహీనులు. పైత్య ప్రవృత్తి అంటే ఈ పైత్యం ఎవరికి ఉంటుంది? పైత్య ప్రవృత్తి గలవారు ఎవరు? కోపశీలులు. ఉత్తాన కోప్పడతారు అన్నట్టు. ఎవరు? ఉత్తాన కోప్పడే వాళ్ళను పైత్య ప్రవృత్తి గలవారు అంటారు, కోపశీలులు అన్నమాట. అండ్ 20వ ప్రశ్న, కింది వానిలో హిపోక్రటీస్ ఊహాత్మకంగా స్వీకరించిన శరీర స్రావం జస్ట్ ఊహాత్మకంగా చేసింది రక్తమా, పసుపు పచ్చని పైత్యరసమా, శ్లేష్మమా, నలుపు పైత్యరసమా? హిపోక్రటీస్ దేన్ని ఊహించిండు? ఊహాత్మకంగా స్వీకరించినటువంటి శరీర స్రావం. నలుపు పైత్యరసం. కరెక్ట్ ఆన్సర్ నలుపు పైత్యరసం. 21వ ప్రశ్న, విషణ్ణువులో ఉండే స్రావం ఏది? పసుపు పైత్యరసం, నలుపు పైత్యరసం, శ్లేష్మం, రక్తం. విషణ్ణువులు అంటాం కదా ఒక వర్గీకరణ. విషణ్ణువులలో వాళ్ళలో ఉండేటువంటి స్రావం ఏది? పసుపు పైత్యరసం ఉంటుందా, నలుపు పైత్యరసం ఉంటుందా, శ్లేష్మం ఉంటుందా, రక్తం ఉంటుందా?
నలుపు పైత్యరసం అనేది ఇందాక చెప్పినట్లుగా ఊహాత్మకంగా చేసింది. సో అది ఈ విష నూళ్ళల్లో ఉంటుంది అని చెప్పేసి తను తెలియజేయడం జరిగింది. 22 క్రెస్మర్ వర్గీకరణలో లేనివారు మధ్యమకాయలు, పీవరకాయలు, క్రీడాకాయలు, ఫ్రాన్సుకాయలు. లేనివారు అంటే ఉన్న వాళ్ళందరూ తెలిస్తే లేనివారిని ఇక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎవరు అనుకుంటున్నారు మీరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మధ్యమకాయలు. మధ్యమకాయలు అనేవాళ్ళు లేరు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఇది నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ 23వ ప్రశ్న, కింది వానిలో సరిగా జతపరచబడని దానిని గుర్తించండి. కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. పీవరకాయలు బహిర్వర్ధనులు, లంబకృశకాయలు బలిష్టంగా ఉంటారు, క్రీడాకాయలు ఆశావాదులు, ప్రాంశుకాయలు నిరాశావాదులు. చూడండి, పీవరకాయలు బహిర్వర్ధనులు, లంబకృశకాయలు బలిష్టంగా ఉంటారు, క్రీడాకాయలు ఆశావాదులు, ప్రాంశుకాయలు నిరాశావాదులు. ఇందులో 3 కరెక్టే ఉన్నాయి, ఏదో ఒకటి తప్పు ఉంది. తప్పున్న దానిని గుర్తించండి అని నెగిటివ్ ప్రశ్న అడిగాడు. అంటే వీటన్నింటి గురించి మనకు తెలిస్తే మన నెగిటివ్కు సమాధానం చెప్పొచ్చు. లంబకృశకాయలు బలిష్టంగా ఉంటారు అనేది కరెక్ట్ కాదు ఇది. సో చూసుకోండి. అండ్ 24 ప్రశ్న చూస్తే, కింది వానిలో షెల్డన్ వర్గీకరణలో లేని రకం. షెల్డన్ తను వర్గీకరించిన దాంట్లో పీవరకాయలు లేరా, స్థూలకాయలు లేరా, మధ్యమకాయలు లేరా, లంబకృశకాయలు లేరా? ఎవరు లేరు అనేది ఒకసారి చూడండి. కరెక్ట్ చూడండి, షెల్డన్ తన వర్గీకరణలో ఎవరిని పేర్కొనలేదు. పీవరకాయలను పేర్కొనలేదు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే వీళ్ళున్నారు కానీ పీవరకాయలు అనేవాళ్ళు లేరు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 25th, షెల్డన్ మాపనిలోని అంశాల సంఖ్య. షెల్డన్ మాపనిలోని అంశాల సంఖ్య 1, 3, 5, 7. షెల్డన్ మాపనిలో ఎన్ని అంశాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 7 అంశాలు ఉంటాయి. 26వ ప్రశ్న, అంతర్వర్ధనులు బహిర్వర్ధనులు అనున్నది వీరి వర్గీకరణ. అంతర్వర్ధనులు బహిర్వర్ధనులు ఈ పేర్లతోటి ఎవరు వర్గీకరించారు? షెల్డనా, యుంగ్, క్రెస్మర్, ఆల్ఫోర్డ్. ఇది ఎవరి వర్గీకరణ? అంతర్వర్ధనులు బహిర్వర్ధనులు ఎవరి వర్గీకరణ అవుతుంది? యుంగ్ వర్గీకరించినటువంటి వర్గీకరణ ఇది. నెక్స్ట్ 27, విలువల ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణకు జరిపినవారు. విలువల ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణను జరిపిన వాళ్ళు ఎవరు? స్పాంగర్, షెల్డన్, క్రెస్మర్, ఐసెంక్. జస్ట్ విలువలను మాత్రమే ఆధారంగా చేసుకొని వర్గీకరించింది స్పాంగర్ అనే శాస్త్రవేత్త విలువల ఆధారంగా వర్గీకరించాడు. మేధావులు శాస్త్రవేత్తలలో ఈ విలువలు ఉంటాయి: ఆర్థిక విలువలు, సాంఘిక విలువలు, సైద్ధాంతిక విలువలు, రాజకీయ విలువలు. మేధావులు శాస్త్రవేత్తలలో ఉండేటువంటి విలువలు ఏవి? ఏ విలువలు ఉంటాయండి? ఏమనుకుంటారు ఒకసారి చూడండి. దీనికి కొద్దిగా టైం ఇస్తా. సైద్ధాంతిక విలువలు. శాస్త్రవేత్త సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముతాడు, మేధావులు కూడా సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముతారు. నెక్స్ట్ ప్రశ్న, మహాత్మా గాంధీలో ఉన్న విలువలు. సైద్ధాంతిక విలువలు ఉన్నాయా? ఆర్థిక విలువలు ఉన్నాయా? సాంఘిక విలువలు ఉన్నాయా? రాజకీయ విలువలు ఉన్నాయా? మహాత్మా గాంధీలో ఉండేటువంటి విలువలు ఏవి? పెద్ద క్వశ్చన్ కదా. అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ కాదు, మన ఆలోచనకు పదును కొద్దిగా. సాంఘిక విలువలు. మరి ఆయన మేధావి కదా, సైద్ధాంతిక విలువలు ఉండాలి కదా శాస్త్రవేత్తలాగా అని అనుకుంటారు కదా. కాదు, సాంఘిక విలువలు. శాంతి, భద్రత, ప్రజల గురించి ఆలోచన అనే ధోరణిలో మహాత్మా గాంధీని చూస్తారు కాబట్టి సాంఘిక విలువలు. లాస్ట్ ప్రశ్న ఈ రోజుకు. మళ్ళీ రేపటి వీడియోలో 31 నుంచి కలుసుకుందాం.
ఆల్ఫోర్డ్ సూచించని లక్షణాంశం ఏది? ప్రాథమిక లక్షణాంశాలు, ఉపరితల లక్షణాంశాలు, కేంద్ర లక్షణాంశాలు, మాధ్యమిక లక్షణాంశాలు. ఆల్ఫోర్డ్ సూచించని, ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ? సూచించని. సో నెగిటివ్గా చూసుకోవాలి దీన్ని. ఉపరితల లక్షణాంశాలు. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. జస్ట్ డైలీ 30 క్వశ్చన్స్, ఒక్క పేపర్లో వచ్చేటువంటి 30 క్వశ్చన్స్ సబ్జెక్టు వారీగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ డైలీ కంటిన్యూ చేయాలా అని చెప్పేసి తెలపండి. ఎందుకంటే నేను ఒక ప్రయత్నం అయితే చేసిన, ఇది నచ్చితే నేను ఇట్లనే డైలీ కంటిన్యూ చేస్తా. ఇంకా మీకు ఏం కావాలో అడగండి. 30 ప్రశ్నలు డైలీ ఒక ఎపిసోడ్ లాగా 25 నుంచి 30 నిమిషాల మధ్యలో మీరు చదివిన దాన్ని రివ్యూ చేసుకోవడం. ఇది జస్ట్ రివ్యూ మాత్రమే, రివ్యూ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అండ్ రివ్యూ చేసుకునేటప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తే ఈ అంశాన్ని నేను చదవలేదు కదా అని చెప్పేసి మళ్ళీ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్గా మీకు ఇంకా కావాలి అని అనుకుంటే డైలీ ఒక వీడియో పెడతాను సబ్జెక్ట్ వైజ్గా. మీకు పేపర్ 1కు పేపర్ 2కు రెండింటికి ఉపయోగపడేటువంటి వీడియోలు వస్తాయి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.